अल्हम्दुलिल्लाह आज हिंदुस्तान के यौम आज़ादी का दिन मनाया जा रहा है। 78 इयर्स जो हमारे हिंदुस्तान को आज़ाद होके हुआ है। यहाँ पर संतोष नगर पुलिस स्टेशन पर आज परचम कचाई का रस्म अदा किया गया, जहाँ पर एरिया सर्कल और यहाँ का स्टाफ और हम जमात के सारे वर्कर कॉरपोरेटर यहाँ पर मौजूद थे। हम मुबारकबाद देते हैं सारी आवाम को हिंदुस्तान के आज़ादी के मौके पर, और हम तमाम आवाम से गुजारिश करते हैं कि आप लोग हिंदुस्तान के जितने भी लोग हैं उन सब के लिए हम एक मैसेज देते हैं कि हमारे हिंदुस्तान को हम सुकून से रखें, पुरअमन रखें, और हमारे देश की तरक्की के लिए हमको इसमें काम करना चाहिए। हम साथ देना चाहिए पुलिस का, और पुलिस भी हमारे लिए कोऑपरेट करना चाहिए। हर किसी को जो आज क्राइम के रास्ते पे जा रहे हैं उनको चाहिए कि क्राइम ना करें और अपनी ज़िंदगी को सुधारें और अपने हालात को सुधारें। शुक्रिया, खुदा हाफिज़। అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మనం ఇదే విధంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినాము, మన విధులని మనం సక్రమంగా చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను। ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ ఫ్యామిలీస్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి। థ్యాంక్ యూ। 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఇటువంటి స్వాతంత్ర దినోత్సవాలు అందరూ మన డిపార్ట్మెంట్లో ఉన్న అందరం కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాను। మనం ఇక్కడ ఉన్నంతకాలమే మనం అందరం కలిసి ఉంటాం, తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయే అవకాశం ఉంటుంది। కాబట్టి ఉన్నంతకాలమే ఎటువంటి ద్వేషాలు లేకుండా స్టాఫ్ అందరూ ఒక కుటుంబ సభ్యులు కలిసి ఇటువంటి ఉమ్మడి పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను। జై హింద్। ఈ స్వతంత్రం అనేది చాలా ఈజీగా అయితే రాలేదు, మన అందరికీ చరిత్ర అయితే తెలుసు। 1947 ఆగస్ట్ 15 రోజున చాలామంది తమ యొక్క ప్రాణాలను త్యాగ ఫలం వల్ల ఈరోజు మనం స్వతంత్రాన్ని తీసుకుంటున్నాం। స్వతంత్రం అంటే మనం స్వేచ్ఛగా జీవించడం, ఫ్రీగా జీవించడం। ఇంతకుముందు మనం విపరీతమైన ట్యాక్సెస్ పే చేసేట వాళ్ళం వేరే గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్ వారి యొక్క దగ్గర ఇంచుమించుగా 200 సంవత్సరాలు వారి యొక్క కబంధ హస్తాల్లో, వాళ్ళు చెప్పిందే రూలు, వాళ్ళు చెప్పిందే న్యాయం అన్నట్టు ఉండేది। తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం, ఇండిపెండెన్స్ ప్రజాస్వామ్య దేశంగా మనం అభివృద్ధి చెందాము। ఇప్పుడు వరకు చూస్తున్నాం, మనం ఇంతకుముందు మనం చదువుకున్నట్టు కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగానే ఉండేది। ఇప్పుడైతే మనం ప్రపంచంలోనే చాలా అద్భుతమైన దేశంగా, డెవలప్మెంట్ కంట్రీగా, టాప్ 5 ఎకనామిక్స్లో కూడా ఇండియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీగా అవతరించింది। దానికి మన ముఖ్య కారణం ఏంటంటే మనందరం కూడా కలిసికట్టుగా ఉండటమే। యూనిటీ మెయిన్, మనందరం కూడా కలిసి ఉండటమే। భారతదేశంలో కూడా విభిన్న రాష్ట్రాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న ప్రజలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటాయి, కానీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఇండియన్స్ అంతా ఒక్కటే అన్నట్టుగా ఉంటాం। అదేవిధంగా మనలో కూడా డిఫరెంట్ ఉంటారు, అవన్నీ కూడా మన మనసు నుంచి బయట పెట్టాలి। పబ్లిక్ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రిలీజియన్ కానీ, క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ చూడకూడదు। పోలీస్ స్టేషన్ అంతా ప్రజలంతా ఒకే విధంగా మనం భావించాలి। ఒక పెద్దవాళ్ళు వస్తే ఒకలాగా, చిన్నవాళ్ళు వస్తే ఒకలాగా కాకుండా, మనకి ఇవేందో ఒక రిక్షా నడుపుకునే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా సేమ్ రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి। వాళ్ళు ఒకరిని ఒకలా చూడదు। ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ సీట్ ఆఫర్ చేయాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళకి గ్లాస్ ఆఫ్ వాటర్ సర్వ్ చేయాలి। తర్వాత వాళ్ళ ప్రాబ్లం మనం సిస్టమేటికల్గా, సింపథెటికల్గా విని వాళ్ళ యొక్క ఇష్యూని మనం మ్యాక్సిమం రిజాల్వ్ చేసేలాగా అందరూ ఉండాలి। తర్వాత ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా కూడా మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా విపరీతమైన మార్పులు వచ్చాయి। ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇప్పటికి కూడా ఫ్రెండ్లీ పోలీసింగే ఉంది। మనం ఇట్లా చేంజెస్ అయింది కదా, ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదనుకోకండి। ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో ఎప్పుడు కూడా విక్టిమ్తో మనం ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉండాలి। ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అతని యొక్క బాధని మనతో చెప్పగలుగుతాడు, అవునా కదా। అక్యూజ్డ్ తప్పు చేసిన వాళ్ళతో మాత్రం ఫ్రెండ్లీగా ఉండొద్దు, తప్పు చేసిన వాళ్ళతో తప్పు చేసినట్టే వాళ్ళకి చట్ట ప్రకారం ఎటువంటి శిక్ష విధించాలి, అటువంటి శిక్ష మనం విధించడానికి చట్ట ప్రకారం, లా ప్రకారం ఎంతవరకు పనిష్మెంట్ ఉందో అంతవరకు పనిష్మెంట్, మనం తప్పు లేకుండా ఆ యొక్క పనిష్మెంట్ అతనికి వచ్చేలాగా మనం 100% మనం ట్రై చేయాలి। విక్టిమ్స్ ఎవరు వచ్చినా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎవరు వచ్చినా కూడా పూర్ అట్లా పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలి। అదేవిధంగా ఏరియాలో కూడా ప్రజలు, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ అందరూ ఉంటారు, వాళ్ళతో కూడా మనం మర్యాదగా నడుచుకోవాలి। తెలుసు జీతాలు మ్యాక్సిమం అంతా పబ్లిక్ ఎట్లా వస్తాయి మనకు జీతాలు?